Animal Husbandry, Dairy Development and Fisheries Department, Shri Vakati Srihari Garu, to kindly please address the gathering. క్రీడా శాఖ మార్చుల సందేశం. ఈనాటి ముఖ్య అతిథి అప్పుడెప్పుడో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మన దేశం కాకుండా బయటికి దేశాలకు వెళ్ళి ఆడి 100 మీటర్స్లో మెడల్ గెలుచుకుందని చెప్పేసి ఆ ఉదయం పేపర్లో ఈనాడు పేపర్లో చూసేవాళ్ళం. ఆనాటి పిటి ఉషా గారు ఈరోజు మన దగ్గరకు వచ్చారు కాబట్టి అదే మాదిరిగా ఖేలో ఇండియా మన ముఖ్యమంత్రి గారు మన స్టేట్కి తీసుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా పిటి ఉషా గారి కోసం ఖేలో ఇండియా తెచ్చినందుకు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నా. గట్టిగా పిటి ఉషా గారి పేరు ప్రపంచమంతా వినిపించింది. మీరు చప్పట్లు కొడితే హైదరాబాద్ అంతా వినిపించాలా? ఒకసారి గట్టిగా. చిన్నారులారా, వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథి, సాధించలేనిది ఏది లేదు, సాధించాలనే తపన ఉండాలి అని కేరళ రాజ్యంలో పుట్టి ఈరోజు మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన పిటి ఉషా గారికి, అదే మాదిరిగా జితన గారికి, శివసేన గారికి, సోనిమాల గారికి, జయశంకర్ గారికి, అందరి అసోసియేషన్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు, స్థానిక శాసనసభ్యుల వారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్ద మనుషులకు, సోదర సోదరిమణులకు, మీ అందరికీ కూడా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారులలో ఒక విషయం ఆలోచన చేయాలి. ఈరోజు మీకు ఇస్తున్న ఫెసిలిటీ మీకోసం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ పాలసీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఖచ్చితంగా చిన్నారులను ఎంకరేజ్ చేయాలనే ఒక సదుద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో 2 విడతలుగా మొదటిసారి సీఎం కప్లో 3.5 లక్షల మంది చిన్నారులను గ్రామ స్థాయికి నుంచి వెతికి తీసి మండలానికి నియోజకవర్గానికి, అక్కడి నుంచి జిల్లాకు ఆడిపించి, రాష్ట్రానికి ఆడిపించి, ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థిని కూడా స్పోర్ట్స్ స్కూల్లో సీట్ ఇచ్చి ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి ఆడే విధంగా ఈ ఆటల్లో ప్రోత్సాహం కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అదే మాదిరిగా సెకండ్ ఎడిషన్లో కూడా 5.5 లక్షల మంది చిన్నారులని ప్రతి గ్రౌండ్లో ఆటలాడిపించి ఖచ్చితంగా వాళ్ళతో ఉన్నటువంటి నైపుణ్యం పిల్లల్ని పైకి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఓ చిన్న రాష్ట్రమైనటువంటి సౌత్ కొరియా ఇంటర్నేషనల్ లెవెల్లో లేదా ఒలింపిక్స్లో ప్రతిభ చూపించి మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేనటువంటి సౌత్ కొరియా ఎన్నో మెడల్స్ తీసుకుపోతా ఉంది. మన భారతదేశం, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఒలింపిక్స్ లో మన ప్రతిభ చూపించి మన తెలంగాణ కూడా మెడల్స్ తీసుకురావాలి ఒక సంకల్పంతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అని మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకా విషయాలు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ అయిన తర్వాత మీకు అందరికి తెలియజేస్తాం. కానీ ఒక విషయం మాత్రం నేను చిన్నారులు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ దేశానికి ఒకప్పుడు పిటి ఉషా గారి కంటే ముందు మిల్కా సింగ్ తను తన పాల కోసం ఆకలి తీర్చుకోవాలి, పాలు మిలిటరీలో ఇస్తారంటే పాల కోసం పరిగెడతా అని చెప్పి పరిగెట్టినటువంటి మిల్కా సింగ్ ప్రపంచ దేశాలలో మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ తర్వాత మన పిటి ఉషా గారు మన భారతదేశ గౌరవాన్ని సమూలంగా ప్రపంచ దేశాలు నిలబెట్టారు. మీ అందరితో కోరుతా ఉన్నా, అకుంఠిత దీక్ష, మీ కార్యాచరణ, గేమ్లో ఇన్వాల్వ్మెంట్ మీద ఉంటే మరో పిటి ఉషా కావచ్చు. అంత ఆషామాషి కాదు. ఈనాడు రేపు చిల్లాలను చూస్తా ఉన్నా, పిల్లల్ని చూస్తా ఉన్నా, ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉన్నా, ప్రతి వేదిక మీద మెసేజ్ కూడా ఇస్తా ఉన్నా. కొంత గొప్ప ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకుంటే స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్ రాగానే
ఆటని మర్చిపోయి నన్ను ఎవరైనా చూస్తున్నారా, నా ఫోటోలు తీస్తున్నారా, వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నారా, మా ఫ్యామిలీకి పంపిస్తున్నారా, ఫ్రెండ్స్కి పంపిస్తున్నామా, లైకులు కొట్టించుకుంటున్నామా, ఇది కాదు గేమ్కి కావాల్సింది. మీరు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ ఆడండి, గేమే ప్రపంచం అని ఆడండి, గేమ్లోనే మీ ప్రపంచాన్ని వెతకండి, ప్రపంచాన్ని మర్చిపోండి. అదే ప్రపంచం మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పే విధంగా మీ ముందుకు తీసుకొస్తారన్న విషయాన్ని మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో లేకపోతే గేమ్ని సాధించలేరు. గేమ్కి కావాల్సింది మీ ఇన్వాల్వ్మెంట్, అంతకంటే ముందు క్రమశిక్షణతో లేకపోతే, క్రమశిక్షణతో ఆడకపోతే, క్రమశిక్షణతో నీ ఆటలో ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఏది కూడా సాధించలేవన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆటను టైంపాస్గా ఆడకండి. ఆటను టైంపాస్గా ఆడడం వల్ల మీరు ఇక్కడ ఆటకు చెందరు, చదువుకు చెందరు. ఆటలో లీనమై ఆడండి, ఆటనే ప్రపంచం అని ఆడండి, ఆటనే గురువు అని ఆడండి, ఆటనే దైవం అని ఆడండి, ఆటనే తల్లిదండ్రులను ఆడండి. అప్పుడు మాత్రమే ఆట మిమ్మల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయిస్తుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మనమంతరం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్కి మనమందరం కూడా మరొక్కసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మీ అందరితో కోరుతూ, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారి వచ్చేసినటువంటి పిటి ఉషా గారిని కూడా గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా స్వాగతం పలకవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. Thank you so much, sir, for the motivational words. Thank you for inspiring us, and thank you for sharing your thoughts, valuable thoughts with us here today, sir. And now, ladies and gentlemen, it is my honor and privilege to call upon on stage, ladies and gentlemen, the legend, the inspiring sports personality. With a thunderous round of applause, let's welcome Dr. P.T. Usha, Honorable MP, Rajya Sabha, President, Indian Olympic Association, to please step forward and address the gathering.